నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిలా కాకుండా బిజినెస్ పర్సన్ లా తయారయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీల్స్, టారిఫ్స్ పైనే ఆయన ఫోకస్ ఉంటుంది. అలాగే అరుదైన ఖనిజాలను కూడా సొంతం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చైనా వంతు రానే వచ్చింది. చైనా విషయంలోనూ అదే జరిగింది. అమెరికాతో చైనా డీల్ కుదుర్చుకుంది. ఈ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య దక్షిణ కొరియాలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు కొత్త ఆశలు కలిగించింది. ఈ సమావేశంలో రెండు దేశాలు 1 సంవత్సరం వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాయి. ట్రంప్ జిన్పింగ్ ను గొప్ప నాయకుడు అని మెచ్చుకున్నారు. ఈ డీల్ ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చైనా పెద్ద మొత్తంలో కొంటుంది. అలాగే అమెరికాకి రేర్ ఎర్త్ మినరల్స్ ని సప్లై చేస్తోంది. ఈ డీల్ తర్వాత ట్రంప్ చైనాపై టారిఫ్లను తగ్గించారు. ప్రపంచ మార్కెట్లు ఈ ప్రకటనతో సానుకూలంగా స్పందించాయి. డౌ జోన్స్ ఇండెక్స్ 2% పైకి ఎగసింది. ఈ డీల్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే మొదటి అడుగు. ట్రంప్ ఈ సమావేశానికి 10కి 12 రేటింగ్స్ ఇచ్చారు. చైనా అమెరికా నుంచి NVIDIA చిప్ల సరఫరాను పెంచుకోవటానికి అంగీకరించింది. ఇది AI, సెమీకండక్టర్ రంగాల్లో సహకారానికి దారితీస్తోంది. ట్రంప్ మేము ఒక గొప్ప డీల్ కుదుర్చుకున్నాం అని చెప్పారు. షీ జిన్పింగ్ కూడా ఈ సమావేశాన్ని గొప్పదిగా అభివర్ణించారు. ఈ అంగీకారం గత 2 ఏళ్ల వాణిజ్య యుద్ధాన్ని ఆపేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ డీల్ 1 సంవత్సరం మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని, ఆ తర్వాత పొడిగించవచ్చని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఈ అంగీకారం గ్లోబల్ సప్లై చైన్లను స్థిరపరుస్తుంది. భారత్, యూరప్ దేశాలు ఈ డీల్ను స్వాగతిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇది అంతర్రాష్ట్రీయ వాణిజ్యానికి సానుకూల సంకేతం. అణు ఆయుధాల పరీక్షలను పునఃప్రారంభించాలని పెంటాగన్ కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. 1992 తర్వాత మొదటిసారి అమెరికా మళ్లీ అణు పరీక్షలు జరపబోతోంది. మేము రష్యా, చైనా లెవెల్కు అణు ఆయుధాలని పెంచుకుంటాం అని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచ దేశాల్లో కలకలం రేపింది. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయాన్ని ఖండించాయి. ఇది అణు ఆయుధాల తయారీని ప్రోత్సహిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఈ ప్రకటనను చైనా సమావేశం తరువాత చేశారు. దీనికి డీల్కి సంబంధం లేదని చెప్పారు. అయితే ఇది గ్లోబల్ భద్రతకు ముప్పుగా మారనుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకటనతో అమెరికా అంతర్గత రాజకీయాలలో కూడా వివాదాలకు దారితీసింది. ఈ అణు ప్రకటన ప్రపంచ అణు నియంత్రణ ఒప్పందాలను దెబ్బతీస్తుందని ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా దగ్గర అత్యధిక అణు ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. SAPRI డేటా ప్రకారం రష్యా దగ్గర 5,500కి పైగా ఉన్నాయి. ఈ పరీక్షలు రసాయనిక పర్యావరణానికి హాని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా ఈ ప్రకటనకు స్పందిస్తూ తమ అణు సామర్థ్యాన్ని రక్షించుకుంటామని హెచ్చరించింది. ఇది కొత్త అణు ఆర్మ్స్ రేస్కు దారితీస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. UN సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయాన్ని ప్రమాదకరంగా అభివర్ణించారు. ఈ ప్రకటన ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానానికి సంబంధించిందని ఆయన చెప్పారు. అయితే డెమోక్రాటిక్ పార్టీ దీనిని అజ్ఞానంగా విమర్శించింది. వాణిజ్య డీల్ విషయంలో రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా కీలకం. చైనా ప్రపంచంలో 80% రేర్ ఎర్త్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ డీల్ ప్రకారం అమెరికా ఇండస్ట్రీలకు అరుదైన ఖనిజాల సప్లై స్థిరంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్, డిఫెన్స్ రంగాల్లో సహాయపడుతోంది. ట్రంప్ ఈ అంగీకారాన్ని విన్-విన్ గా పిలుస్తారు. చైనా వ్యవసాయ ఎగుమతులు పెరిగి అమెరికా రైతులకు లాభం జరుగుతోంది. అయితే కొన్ని కీలక వివరాలపై ఇంకా ఏమీ క్లారిటీ రాలేదు. పొలిటికో రిపోర్ట్స్ ప్రకారం టారిఫ్ తగ్గింపు మొత్తం స్పష్టం కాలేదు. ఈ డీల్ భారతదేశానికి కూడా అవకాశాలు తెస్తోంది. అయితే భారత రేర్ ఎర్త్ల ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. గ్లోబల్ ఎకనామీకి ఈ డీల్ స్థిరత్వాన్ని ఇస్తుందని ఎకనామిస్టులు చెబుతున్నారు. అణు ప్రకటనకు సంబంధించి రాయిటర్స్ రిపోర్టు ప్రకారం ట్రంప్ తక్షణం పరీక్షలు ప్రారంభించాలని పెంటగాన్ని ఆదేశించారు. ఇది అణు పేలుళ్లకు దారితీస్తోంది. ఇది 30 సంవత్సరాల అణుశక్తిని భంగపరుస్తోంది. ట్రంప్ అణుసంఖ్యల గురించి తప్పుగా చెప్పారని అనుకుంటున్నారు. ఈ నిర్ణయం చైనా, రష్యాతో ఉద్రిక్తతలను పెంచుతుందని అనుకోవాలి. ఈ ప్రకటనను ప్రమాదకరంగా డెమోక్రసీ నౌ విమర్శించింది. ఆర్మ్స్ కంట్రోల్ నిపుణులు దేశ భద్రతకు ముప్పుగా చెప్పారు. ఈ ప్రకటన ట్రంప్ రక్షణ బడ్జెట్ పెంపుకి సంబంధించినది. 2026 ఆర్థిక సంవత్సరానికి 27% పెంపు ప్రతిపాదించారు.
ప్రపంచ దేశాలు ఈ అణు ప్రకటనకు ఏకముఖంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్ తమ అణు విధానాలని మళ్లీ పరిశీలించుకోవాలని అనుకుంటున్నాయి. భారత్ కూడా తన అణు సామర్థ్యాన్ని మరింత బలంగా చేయాలనుకుంటోంది. ట్రంప్ ప్రకటనకి అమెరికా ఎనర్జీ పాలసీలతో లింక్ ఉంది. అణు రియాక్టర్ల ద్వారా ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అయితే పర్యావరణ గ్రూపులు ఈ పరీక్షల్ని వ్యతిరేకిస్తున్నాయి. చైనాతో వాణిజ్య డీల్ని ట్రంప్ బాగా ప్రచారం చేసుకోవటం పక్కనే చైనా తమ ఎకనామీని పరీక్షించుకోవటానికి ఈ డీల్ను ఉపయోగిస్తోంది. అమెరికా రైతులు సంతోషిస్తున్నారు కూడా. ఎందుకంటే వారి ఉత్పత్తులను చైనా కొనబోతోంది. ఈ డీల్ గ్లోబల్ డీసీపీకి 1% పెంపు తేవచ్చు అంటున్నారు. మరోవైపు ట్రంప్ అణ్వాయుధ ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యధిక అణు ఆయుధాలు ఉన్న టాప్ 5 దేశాలను గమనిస్తే రష్యా 5580+ వార్హెడ్లు, అమెరికా 5400 వార్హెడ్లు, చైనా 600+ వార్హెడ్లు, ఫ్రాన్స్ 290 వార్హెడ్లు, యునైటెడ్ కింగ్డమ్ 225 వార్హెడ్లు కలిగిస్తున్నాయని సమాచారం. ఈ భేటీతో తాత్కాలిక ఉద్రిక్తత తగ్గినప్పటికీ పూర్తి వాణిజ్య ఒప్పందానికి మార్గం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా వచ్చే ఏడాది చైనాపై వాణిజ్య విధానాలలో సడలింపు ఇచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు ఈ సమావేశం ద్వారా వెలుగులోకి వచ్చాయి.